హలో! వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. వాయనాడ్‌లో ఒక స్పెషల్ రెస్టారెంట్‌కొచ్చాం. ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమైంది గదా! ఈ షెఫ్ ఎంత స్పెషల్లో. మరి అలాంటి స్పెషల్ రెస్టారెంట్‌కొచ్చామనమాట ఇవాళ. మరి ఫుడ్ ఎలా ఉందో, యాంబియన్స్ ఎలా ఉందో అన్నీ చూపించేస్తా. ఈ రెస్టారెంట్ పేరు షెఫ్ పిళ్ళై. రివ్యూస్‌లో చూసి వచ్చాం. పిళ్ళై హోటల్ అని. చూద్దాం ఎలా ఉంటుందో, ఏం పెడతారో. హలో! మేము ఇప్పుడు కేరళలో వయనాడ్‌లో ఉన్నాము. అక్కడ కూడా ఎడక్కల్ కేవ్స్‌కొని వచ్చాం. అదంతా కష్టపడి పైకెళ్ళి వచ్చాము. ఇప్పుడు టైం 3:15 అయింది లంచ్ కోసం. ఇది ఒక స్పెషల్ రెస్టారెంట్‌కి వచ్చాం. మాకు యాక్చువల్‌గా లోకల్ ఫుడ్ తినడం అంటే ఇష్టం. సో కేరళలో అందులోనూ స్పెషల్ షెఫ్ అనమాట. ఇతని పేరు షెఫ్ పిళ్ళై. ఈ రెస్టారెంట్‌కి వచ్చాము. ఈ ఊరు గురించి, రెస్టారెంట్ గురించి నువ్వు చెప్తావా? Chef Pillai is an Indian-born British chef. He worked in UK for 15 years. ఇక్కడ పెట్టాడు. వెరీ కార్డియల్ పీపుల్. మనం వస్తున్నప్పుడు వెయిట్ చేయించి 2 minutes చాలా కట్టియస్గా బిహేవ్ చేశారు. ఆ మేనేజర్ వచ్చి మా కిచెన్ అంతా చూడొచ్చు అని చెప్పాడు. దెన్ స్పెసిఫిక్గా నాకు ఏం కావాలి, నేను వెజిటేరియన్ అంటే ఏమేమి ఉన్నాయో సెలెక్ట్ చేసి చెప్పారు. వెరీ నైస్. అంటే చిన్న టౌన్లో ఇంత వెల్ బిహేవ్డ్ రెస్టారెంట్. బాగా అందరూ సుల్తాన్ బథేరి. ఇది సౌత్ ఇండియాస్ క్లీనెస్ట్ టౌన్. అది ఇంపార్టెంట్. సౌత్ ఇండియాస్ క్లీనెస్ట్ టౌన్ అంటే అమ్మో, ఎన్ని ఊర్లు ఉన్నాయి దానిలో క్లీనెస్ట్. సో చిన్న ఊరు దానిలో క్లీనెస్ట్. మరి వెళ్తూ ఆ కొన్ని రోడ్స్ కూడా చూపిస్తాను ఎంత క్లీన్గా ఉందో. అండ్ ఇక్కడికి 3:15కి వచ్చాము, అయినా రష్గా ఉంది. ఒక 2-3 నిమిషాలు బయట కూర్చోబెట్టారు రష్. ఇంకా పీక్ టైంలో వస్తే ఇంకెంత రష్గా ఉంటుందో చూడండి. చిన్న ఊర్లో కూడా ఇంత రష్గా ఉందంటే ఎంత పాపులర్ అయి ఉంటుంది. అండ్ అక్కడ ఫొటోస్ చూసారు కదా, పాపులర్ సినిమా వాళ్ళందరూ, పొలిటీషియన్స్ అందరూ వచ్చి తీసుకున్నారండి. ఎంత పాపులర్. ఫుల్ ఆఫ్ సెలబ్రిటీస్. ధోని దగ్గర నుంచి, మమ్మూటి దగ్గర నుంచి, మోహన్ లాల్ దగ్గర నుంచి, కమల్ హాసన్ అందరూ వచ్చారు. సో మనం నెక్స్ట్ సెలబ్రిటీ మనమే అనమాట. మన సెలబ్రిటీ అయితే బాగుంది. మనం సెలబ్రిటీయే ఫీల్ అయిపో. సో ఇదైతే ఈ హోటల్ గురించి ఎలా తెలుసంటే, మా వాడు ఫుడ్ కోసం రివ్యూస్ చూస్తాడు. అలా రివ్యూస్ చూసి ఇది చెప్పాడనమాట. అందుకని ఇక్కడ కొంచెం దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. ఎంత మనం దిగిన అంటే ఎడక్కల్ కేసుకొచ్చాం, అక్కడి నుంచి ఆల్మోస్ట్ ½ an hour డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం ఫుడ్ కోసం. అది కూడా లోకల్ ఫుడ్. He is a best find researcher for hotels and restaurants. వాడు ఎక్కడైనా యూరోప్లో, నీ యూరోప్ ట్రిప్లో కూడా ఫెంటాస్టిక్ రీసెర్చ్ చేశాడు. నేను వెళ్ళినప్పుడు కూడా రీసెర్చ్ చేస్తాను. ఇక్కడ ఇండియాలో కూడా వాడు ఇప్పుడు ఉండట్లేదు, కానీ 5 years రీసెర్చ్ చేసి మన రిసార్ట్ ద బెస్ట్, ఈ రెస్టారెంట్ అన్ని వాడే రీసెర్చ్ చేసి చాలా ఫైన్. kudos to you Bablu for doing a good job. ఫైన్ డీటెయిల్స్ కూడా చూసి రీసెర్చ్ చేసి ఫైనల్ చేస్తారన్నమాట హోటల్ కానీ ఫుడ్ కానీ. ఎందుకంటే ఫుడ్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్. మా ఇంట్లో ప్యూర్ వెజిటేరియన్ కావాలి అంటే, నాన్ వెజ్ హోటల్లో వెజ్ బాగుండదు కదా, కొంచెం అంటే ఆ వాసనలు వస్తూ ఉంటాయి. సో అలా కూడా ఉండకూడదు అనమాట. సో అందుకని చాలా స్పెసిఫిక్గా ఉంటారు. ఆ పిల్లలకేమో నాన్ వెజిటేరియన్ కావాలి. సో అవన్నీ ఫ్యాక్టర్స్ మనసులో పెట్టుకొని ఫైనల్ చేస్తారనమాట. చూద్దాం ఫుడ్ ఎలా ఉందో. అండ్ కేరళ నాన్ వెజ్కి ఇక్కడ చేసే స్పెషల్ స్ట్యూస్కి బాగా ఫేమస్. పరాటా స్ట్యూ, లేకపోతే ఆపం స్ట్యూ అని బాగా ఫేమస్. సో చూద్దాం ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో తినేసి చెప్తా, చూపిస్తా వచ్చిన తర్వాత. చాలా ప్లేట్స్ చూడడానికి బాగున్నాయి అండ్ చాలా మంచిగా స్టెరిలైజ్ చేసి ఇచ్చారు. బాగుంది. దీనికి పాయింట్ సర్వీస్ కూడా. ఒక్క నిమిషం బయట కూర్చో, జస్ట్ 2 minutes వెయిటింగ్ టైం. దానికి కూడా అయ్యో సారీ వెయిట్ చేయించామంటూ చెప్పారు. సో మంచిగా ఆర్డర్ కానీ అంటే మాకు తెలియదు కదా ఏది బాగుంటుంది ఏంటి అనేది. సో దానిలో కూడా బాగా హెల్ప్ చేశారు. 2-3 వచ్చి డిస్కస్ చేసుకొని మాకు ఇది తినండి బాగుంటుంది అని చెప్పి హెల్ప్ చేశారు, గైడ్ చేశారు. ఇప్పటివరకు మేము చాలా ఇంప్రెస్డ్, అంటే బాగా అలసిపోయి వచ్చాము. ఆయన కూడా చాలా చాలా ఇంప్రెస్డ్. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. మీ వెజ్ బాగుంటుందా, మా నాన్ వెజ్ బాగుంటుందా చూద్దాం. పిళ్ళై గారు దేనికి ఫేమస్ చూద్దాం. పిళ్ళై గారు వెజ్ కాదు, పిళ్ళై గారు ఎగ్. ఎగ్ తింటున్నావా? వెజ్ మీల్ లేదంట. ఇక్కడ ఓపెన్ కిచెనే. సో వీళ్ళ కుకింగ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఒకసారి మీకు కూడా చూపించుదామని వచ్చానన్నమాట.
కానీ ఇక్కడ గ్లాస్ ఉండటం వల్ల కొంచెం రిఫ్లెక్షన్స్ పడి అంతగా క్లారిటీ అనిపించట్లేదు వీడియోలో. అయినా సరే పాపులర్ రెస్టారెంట్ కదా! కొంచెం చూపిచ్చితే బావుంటదని కొన్ని షాట్స్ మాత్రం తీశా. ఇక్కడ ప్లేటింగ్ చేస్తున్నట్టుంది చూద్దాం. ఓహ్! ప్లేటింగ్ అనుకున్నా కాదు పార్సెల్. ఇక్కడేదో వండుతున్నారు. చూపించుదామని ఎంత ట్రై చేసినా చూడండి గ్లాస్‌లోంచి రిఫ్లెక్షన్స్. ఎంత ట్రై చేసినా ఎటు తిరిగి నుంచున్నా నా వల్ల కాలా ఈ రిఫ్లెక్షన్స్ వల్ల. So we have a traditional dish, so the signature dish also. Okay. We have a most signature dish actually. This is chamin, huh? It's a prawn, yeah, chemi also. Chamin. రొయ్యలతో చమీన్ అని చేస్తారు. కేరళలో ఇది చాలా పాపులర్. ఆ తర్వాత ఒక చికెన్ డిష్ తెప్పించాము. ఇంకా ఇదేమో చేపలు ఫిష్ నిర్వాణ అంట దీని పేరు. ఇంకా చికెన్ బిర్యానీ తెప్పించాము. కేరళలో బిర్యానీ కూడా చాలా ఫేమస్. వీళ్ళు డిఫరెంట్ రైస్‌తో అండ్ మసాలాలు కూడా చాలా లైట్‌గా వేస్తారు. డిఫరెంట్‌గా బావుంటుంది చాలా. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే పరాటా తెప్పించాము. అది నూల్ పరాటా అంట. అసలు చూడండి ఎలా ఉందో. పేరుకు తగ్గట్టుగానే నూలు దారాల్లా ఉంది. కొన్ని చోట్ల పరాటాలు సాగుతూ ఉంటాయి. కానీ ఇదైతే అసలు నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. ఈ చేపలైతే కొబ్బరి పాలు వేసి చేశారు. అసలు ఎంత డెలీషియస్‌గా ఉందో. మామూలుగా అందరికీ కేరళ ఫుడ్ అనగానే కొబ్బరి నూనె వాసన వస్తుందనుకుంటారు కానీ అస్సలు లేదు. చాలా అంటే చాలా డెలీషియస్‌గా, చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా కూడా ఉంది. బిర్యానీ పెట్టారు. రైస్ చూడండి చిన్న చిన్నగా ఎలా ఉందో. అండ్ టేస్ట్ చాలా బాగుంది. కైమా రైస్ అంట దీని పేరు. అంటే రైస్ రకరకాల రైసులు దొరుకుతాయి కదా, దీని పేరు కైమా రైస్ అంట. చిన్న చిన్నగా ఉన్నాయి. మన ముత్యాల ఏంటంటే ముత్యాల రైస్, Mutyal biyyam. ముత్యాల బియ్యం అంటారు కదా, ముత్యాలు. చిన్న ముత్యాలు అలాగా చిన్నగా ఉంది కానీ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. అసలు చాలా బాగుందబ్బా. మనకి టేబుల్ మీద ఆవకాయలు, పొడులు పెడతారు కదా! అలాగా ఇది ఉంటే వేసుకున్నాను. క్యారెట్, బీట్రూట్, వెనిగరు ఇది బేస్. ఇంకేదో కలిపారు. కానీ ఏముందసలా! వావ్! ఇది కూడా టేబుల్ మీద ఉంది. కొబ్బరి, కొత్తిమీరతో చేశారు. అబ్బా! అసలు ప్రతీదీ ఎంత టేస్టీగా ఉన్నాయో! డెజర్ట్స్‌లో అయితే ఎక్కువ ఆప్షన్స్ లేవు. అంటే మేము హోటల్‌కి లేట్‌గా వచ్చాం కాబట్టి అయిపోయినియి. ఉన్న వాటిలో కొంచెం డిఫరెంట్‌గా ఉంది పెసరపప్పు పాయసం. ఇది మా ఇంట్లో కూడా చేస్తాం గానీ, ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. వీళ్ళేంటంటే కొబ్బరి పాలు వేశారు. దానివల్ల కొంచెం క్రీమీగా టెక్స్చర్ డిఫరెంట్‌గా ఉంది. అక్కడక్కడ కొబ్బరి ముక్కలు కూడా ఉన్నాయి. అండ్ బెల్లంతో చేశారు. పంచదార కాకుండా బెల్లంతో చేశారు. ఇది కూడా టేస్టీగానే ఉంది. కానీ ఇప్పటివరకి చూసిన వాటితో కంపేర్ చేస్తే ఇది అంత గ్రేట్ అనిపించలేదు. ఇప్పటివరకు తిన్నవన్నీ అయితే చాలా ఎక్స్‌ట్రార్డినరీ టేస్ట్. ఇది ఓకే. కొంచెం యావరేజ్‌గా ఉంది. మా ఇంట్లో చేసేదానికి, ఇక్కడ వీళ్ళు పెట్టిన దానికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటూ, ఆ కబుర్లతోనే స్వీట్ లాగించేసాం. హోటల్‌కి కొంచెం లేట్‌గా వచ్చినా, చాలా తృప్తిగా భోజనం చేశాం అందరం. మీరు గనక వయనాడ్ వస్తుంటే, ఈ హోటల్ మాత్రం షెఫ్ పిల్లై అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్‌తో కలుసుకుంటా. ఉంటా మరి.